హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణి స్టాక్స్. ఇవాళ వీడియో వచ్చేసి కోడిగుడ్డు ఫ్రై అండి. అది ఎలా చేసుకోవాలో చిటికలో చూపించేస్తాను. మీరు కూడా చిటికలో చేసేసుకోవచ్చు. వీడియోలోకి వెళ్ళిపోదాం. అది ఎలా చేసుకోవాలనేది నేను ఇప్పుడు చెప్పేస్తా. దీనికోసం నేనైతే 2 పెద్ద ఉల్లిపాయలు సన్నగా తరిగి తీసుకున్నా. అలాగే ఒక 6 కోడిగుడ్లను తీసుకున్నా. ఆ తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పై కళాయి పెట్టుకుని దానిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేగిన తర్వాత ఉంటే కరివేపాకు లేదంటే స్కిప్ చేసేయండి. అవి కూడా వేగిన తర్వాత అందులో మనం సన్నగా తరిగి పక్కన పెట్టిన పెద్ద ఉల్లిపాయ ముక్కలను వేసి వాటిని దూరగా సన్న సెగ పైన వేయించుకుంటూ ఉండాలి. లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేగనివ్వాలి. తెల్లగా ఉండకూడదండి, లైట్ బ్రౌన్ కలర్లోకి రావాలి ఉల్లిపాయ అనేది. అలా వచ్చేంత వరకు వేగనిచ్చి ఇప్పుడు పక్క పెట్టుకున్న కోడిగుడ్లను ఒక్కొక్కటిగా పగలగొట్టుకుంటూ ఆ కోడిగుడ్లను ఉల్లిపాయల్లోకి డ్రాప్ చేసుకోవాలి. డ్రాప్ చేసుకున్న తర్వాత తిప్పుకుంటూ కొంచెం సేపు వేగనివ్వాలి. ఆ పచ్చిదనం పోయి కాస్త దగ్గర పడేదాకా తిప్పుకుంటూ వేగనిచ్చి ఆ కోడిగుడ్డు మిశ్రమం అనేది కొద్దిగా దగ్గర పడి గట్టిగా అవుతుంది కదా, అప్పుడు అందులో రుచికి సరిపడా ఉప్పు, అలాగే మన రుచికి సరిపడ్డట్టుగా కారం వేసుకోండి. మామూలుగా తినే వాళ్ళకైతే 2 స్పూన్లు కారం పడుతుంది 6 కోడిగుడ్లకు. నేనైతే మాకు సుమారుగా చూసి వేసుకున్నాను. అంతే. ఇంక మరో 10 నిమిషాలు సన్న సెగపైన వేగనిస్తే రుచి అద్దరిపోయేలా ఉంటుంది. మంట పెట్టేసి ఎక్కువగా వేగనివ్వకండి, బాగాదు. సన్న సెగపైన ఒక్క 10 నిమిషాల పాటు వేగనించారంటే సూపర్ టేస్టీ. ఎవరైనా చుట్టాలన్నా వచ్చినా కూడా పెట్టినా కూడా చాలా బాగుందని మెచ్చుకోవడం జరుగుతుందండి. అంతే. వేడివేడిగా ఇంక స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుని తింటుంటే ఉంటుంది. చికెన్ కూడా సరిపోదు అనుకోండి. గుడ్డు ముందా కోడి ముందా అని సామెతను చూశారు. ఆ టైప్లో చికెన్ కన్నా కూడా ఎగ్ కర్రీ బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, బాయ్.